హే ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. వైజాగ్లో ఏయూ గ్రౌండ్స్లో ఆర్గానిక్ మేళా జరుగుతుంది. సో డిసెంబర్ 14th నుంచి డిసెంబర్ 17th వరకు అయితే జరుగుతుంది ఆర్గానిక్ మేళా. ఇంక ఇప్పుడు నేనైతే ఏయూ గ్రౌండ్స్లో ఉన్నాను. కొంచెం డిస్టెన్స్లో అక్కడికి వెళ్ళిపోతాను అనమాట. సో ఇంక అక్కడికి వెళ్ళాక మీకు ఆర్గానిక్ మేళాలో అసలు ఏమేమి స్టాల్స్ పెట్టారు, ఎలా ఉంది అదంతా కూడా మీకు చెప్తాను, ఓకేనా? ఆర్గానిక్ మేళా అంటే సేంద్రియ ఉత్పత్తుల కేంద్రం అనుకుంటా, ఏదో మరి రైతులు ఆర్గానిక్గా పండించిన పంటలు లేదంటే వాళ్ళు ఆర్గానిక్గా పండించినవి తయారు చేసినవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక ఇంకా మీకు డీటెయిల్డ్గా చెప్తాను, ఓకేనా? బాయ్. వచ్చేసాము ఆర్గానిక్ మేళా దగ్గరికి. అదిగోండి కనిపిస్తుందా పైన బోర్డు, విశాఖ ఆర్గానిక్ మేళా 14, 15, 16, 17 కనిపించిందా పైన? సో అది సంగతి. ఇంకా స్టార్టింగ్ అంతా కూడా అదిగోండి, ఈ స్టార్టింగ్ అంతా కూడా పార్కింగ్ ప్లేస్, 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్. ఇంకా తర్వాత లోపలేమో స్టాల్స్ పెట్టారు. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2:30 అయింది టైము. ఇలా ఉంది. డిసెంబర్ 15 ఫ్రెండ్స్ ఈరోజు డేట్. వైజాగ్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆర్గానిక్ మేళాకి రండి, ఓకేనా? 17th వరకు మాత్రమే జరుగుతుంది ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో. ఇంక ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిపోయి ఏ స్టాల్స్ పెట్టారు, ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇంకా అమృతాన్ని పండిద్దాం, అమృత ఆహారాన్ని తిందాం. ఇక్కడ స్టార్టింగ్లో చూడండి, అనపకాయ, టమాటా, బెండకాయ, వంకాయ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంకేంటి ఇక్కడ స్టార్టింగ్లోనే రాశారు ఏంటి, పుల్లటి మజ్జిగ 1 లీటర్ 60 రూపాయలు. ఇంకా ఇదేంటి, వేప గింజల కషాయం అంట, కిలో 100 రూపీస్. ఇలా ఇక్కడ స్టార్టింగ్లోనే కొన్ని ప్రైజెస్ రాశారు. ఇంకా ఇలా లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పార్కింగ్ అయితే మనీ ఏమి ఉండదండి, ఫ్రీయే. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది పార్కింగ్ ఇలాంటి ఆర్గానిక్ మేళా అప్పుడైతే. ఇంకా మనం ఇక్కడ నుంచి ఇదంతా కవర్ చేసుకోవాలి, ఫాస్ట్గా కవర్ చేసేద్దాం, ఓకేనా? విశాఖ ఆర్గానిక్ మేళా 2023. ఇక్కడ స్టార్టింగ్లోనే ఈ ఆవులు పెట్టారు ఫ్రెండ్స్, చూడండి. ఈ ఆవులు చూడండి కొంచెం షార్ట్గా ఉన్నాయి. నైట్ టైం ఇంకా బాగుంటుంది కానీ ఇంకా నేను డే టైం వచ్చేసాను మీకు క్లియర్గా చూపిద్దామని. సో స్టార్టింగ్లో చూడండి మట్టి కుండలు, ఇవన్నీ ఈ మధ్య బాగా వండుతున్నారే ఇలాంటి మట్టి పాత్రల్లోనే. ఇంకా అక్కడంతా కూడా నర్సరీ లాగా పూల మొక్కలు అవన్నీ పెట్టారు. ఇక్కడ చూడండి భలే ఉంది కదా. ఇక్కడ మనం అంటే ఎవరైనా కపుల్ నుంచొని ఫొటోస్ తీసుకోవచ్చు ఫేస్తో. ఇంకా ఇక్కడ స్టార్టింగ్ ఏమో గుడిసెల దగ్గర పూల మొక్కలు. ఇంకా నెక్స్ట్ ఇదంతా ఏమో ఏంటి, ఈ గింజలండి, ఆవాలు అలా ఏవో ఉంటాయి కదా. సో ఆ గింజలన్నీ పెట్టారు ఇక్కడ, బాగా పెట్టారా ఇది. అదిగో ఇక్కడ కూడా ఉంది ఒక చిన్న రంగోలీ ఇలా పెట్టేసి. అవన్నీ అంటే ఆర్గానిక్ మేళా కదా, సో అందుకని ఇలా బాగా పెట్టారు. రైతన్న దగ్గర కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు కొంతమంది. ఇంకా రోల్ పెట్టారు. ఈ మధ్య చాలా తక్కువే మనం రోల్ వాడడం, అందరూ మిక్సీలే. నాకు ఈ మధ్య ఫార్మింగ్ లేదంటే ఇలా రైతన్నలు ఇదంతా చూస్తుంటే నాకు ప్రశాంత్ గుర్తొస్తున్నాడు. బిగ్ బాస్ ప్రశాంత్ అనమాట, పలువు ప్రశాంత్. మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇదే ఎంట్రన్స్, లోపలికి వెళ్ళిపోయి ఇంక లోపల స్టాల్స్ అసలు ఏం పెట్టారు ఏంటి అని చూద్దాం, ఓకేనా? రకరకాల పూల మొక్కలు అన్నీ ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉంది. స్టార్టింగ్లోనే విశాఖ ఆర్గానిక్ మేళా ఎంట్రన్స్ చూడండి, ఇక్కడ రాశారు డీటెయిల్డ్గా. ఇంకా లోపలికి వెళ్దాం. బిస్కెట్లు స్టార్టింగ్లోనే మనకి బిస్కెట్లు కనిపించాయండి. ఫుడ్ ఇదంతా ఫుడ్ సెక్షన్. చాకో చిప్ బిస్కెట్స్, ఇంకా వాము బిస్కెట్స్ అంట, వామా షుగర్ ఫ్రీ బిస్కెట్స్ ఇవంతా కూడా మురుకులు ఫ్రెండ్స్. నాకు ఇవి భలే ఇంట్రెస్టింగ్ అనిపించాయి. చూడండి గ్రీన్ కలర్ మురుకులు, కరివేపాకు మురుకులు అంట. ఎంత, 120 రూపీస్, 250 రూపీస్, 250. ఇక్కడ అంతా కూడా అవే నువ్వుండలు. నాకు చిన్నప్పుడు అస్సలు ఇష్టం లేదు తెలుసా ఇవి, ఇప్పుడైతే బాగానే తింటా. ఇది మనము చిన్నప్పుడు బాగా తినేదాన్ని నేనైతే. మా స్కూల్ దగ్గర అమ్మేవాళ్ళు రేగొడియాలు. ఇప్పుడు అన్నిటికీ ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏంటో పెద్ద అయిపోయాం అనిపిస్తుంది నాకు. స్వచ్ఛమైన తేనె ఇది. ఇంకా ఇవేంటి, బెల్లమా. ఇంకా ఇవేమో చాక్లెట్స్, కొరలు. ఇంకా ఇవేవో పప్పులు. ఇది పసుపు. ఇవేంటి, గొట్టాలా, వేయించుకుంటే గొట్టాలు అనుకుంటా. అంటే ఇప్పుడు బాటిల్ చాలా వేడిగా ఉంది. ఎన్ని అవర్స్ ఇలా వేడిగా ఉంటుంది?
6 hours ఉంటుందా? మనం కూల్ వాటర్ వేసిన 1 hour ఒకసారి ఓపెన్ చేయొచ్చా? ఏంటి జస్ట్ వాటరేనా? ఓకే ఓకే. మనము ఫ్లాస్క్ లాంటివి ఏమి క్యారీ చేయకుండా ఇప్పుడు అలా ఒక 1 hour ఉంటుంది. ఎంత ఇది? 150 రూపీస్. ఓకే, అది భలే ఉంది. మనం ఫ్లాస్క్లు యూజ్ చేయకుండా, అంటే వాటర్ బాటిల్స్ అలాంటివి యూజ్ చేయకుండా అది క్యారీ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా సీడ్స్. ఇదేంటి చిక్కుడుకాయలు. నాకు అస్సలు 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 నచ్చదు చిక్కుడుకాయలు, టమాటాలు, ఇంకా ఉల్లిపాయలు, మొత్తం పూలు ఉన్నాయి ఒకవైపు, నెక్స్ట్ కూరగాయలు కూడా ఉన్నాయి. బాగుంది. ఇంకా వీటికి సంబంధించి పాట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఈ పాట్స్ ఇక్కడ కొనుక్కోవచ్చు, ఇంకా సీడ్స్ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. 30 రూపీస్ అంట, 30 రూపాయలు మాత్రమే. అనగా ఆర్గానిక్స్ ఆవు నెయ్యి అమ్ముతున్నారు ఇక్కడ. 10% ఆఫర్ అంట. అదిగోండి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. స్టాల్ నెంబర్ 7 దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతున్నారు. ఇంకా ఇవేంటి బొమ్మలు భలే ఉన్నాయి కదా. ఆటో, ఈ ఆటో ఎక్కి వెళ్ళచ్చు ఎక్కడికైనా. మరి ఈ యాంటిక్ పీసెస్ చాలా ఫేమస్ ఇప్పుడు. భలే ఉంది ఇది. ఇక్కడ అంతా కూడా ఆ సెక్షనే చూడండి, హోమ్ డెకర్ కింద. ఇది కూడా మొత్తం ఫుడ్ సెక్షన్ ఫ్రెండ్స్. ఫుడ్, ఇంకా ఇంట్లో సరుకులు, సామాన్లు, నెయ్యి, అలా అన్నీ అమ్ముతున్నారు. మధ్యాహ్నం వచ్చాను కదా అందుకని ఖాళీగా ఉంది. ఇదేంటి? నూనె, వేప పిండి. ఇక్కడ రాశారు చూడండి, ఎనీ ఐటమ్ 20, 30, 40, 50 ఏమేమి ఉంటాయో కూడా రాశారు. బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, ఇంకా స్పెషల్ మిక్చర్, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. జొన్న పిండి 1/2 కిలో 40 రూపీస్ మాత్రమే. సేంద్రియ బెల్లం 50 రూపీస్. ఇది రా హనీ కేజీ 440, 1/2 kg అయితే 230 రూపీస్. బాటిల్స్లో ఉన్నాయి ఇక్కడ. ఇవి చూడండి, బొమ్మలు పోలర్ బేరా, టెడ్డీ బేరా, ఏదో ఒకటి. దేశవాళీ ఆవు పిడకలు 100 రూపీస్ అంట ఒకటి. అంటే మనము నిప్పుల్లో వేస్తారు కదా, అంటే సాయిబాబా గుళ్ళో ధూపం వేయడానికి అలా వేస్తారు కదా, లేదంటే ఇలా హోమాలు అప్పుడైనా పనిచేస్తాయి అన్నమాట. వాల్నట్స్ 200, 400, 800. బాదం, జీడిపప్పు, ఏవేవో ఉన్నాయండి. నాకైతే సగానికి సగం పేర్లు తెలియవు తెలుసా. ఇవి భలే తింటున్నారు ఈ మధ్య వ్లాగ్స్ చూస్తుంటే. దీని పేరేంటి? మకానా ఏదో 120. బాగుంది. ఇది వేయించుకొని తినేస్తారు అలా. మరి నాకు తెలీదు, నేను కొనుక్కోవట్లేదు, ఊరికి తిరుగుతున్నాను అంతే. ఇవన్నీ కూడా వడియాలు ఫ్రెండ్స్. అప్పడాలు, వడియాలు, ఇంకా గొట్టాలు ఇలాంటివి లేకుండా మీరు భోంచేయరా? అయితే నాకు కమెంట్స్లో చెప్పండి. నేనేం పంపించనులే కానీ ఊరికి అడుగుతున్నాను. నేనైతే ఏమన్నా లేకపోయినా తినేస్తాను అంతే. మాడుగుల హల్వా ఫ్యాన్స్. పూతరేకులు. ఇంకా ఇదేంటి? ఇవి పంటలకి వాడతారే అవి, మందేదో అంటారు కదా, మందు పేరు నాకు తెలియదు. ఇంకా ఇదేంటో స్టాల్, పికిల్స్. ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కస్టమర్కి. దోశ మిక్స్, రాగి లేదంటే మైసూర్ మిల్లెట్స్ దోశ మిక్స్. ఇవి బాగుంది. ఇది రూమ్ టెస్టర్ ఏంటమ్మా, ఇది వచ్చి స్పిరిచువల్ అన్నమాట. స్పిరిచువల్ వచ్చి 180 ఎంఆర్పీకి 160. 180కి 160. అవునవును. ఇక్కడ కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, సాంబ్రాణి, ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఆర్గానిక్ వేలో చేసినవే. చాలా బాగుంది. ఇవి చూడండి ఫ్రెండ్స్. ఇవి న్యాచురలా? బాగుంది ఇక్కడ. కాకపోతే నాకు వీటి పేర్లు తెలియదు ఫ్రెండ్స్. అదిగోండి, ఇటువైపు అంతా కవర్ చేసుకొని వచ్చాము. ఇంక ఇప్పుడు ఇలా వెళ్ళి అటువైపు స్టాల్స్ చూద్దాం, ఓకేనా? కోకోనట్ మిల్క్, కోకోనట్ ఆయిల్ బాగుంది. రోజ్ వాటరా? బాగుంది. ఇవన్నీ ఏంటి? రోజ్ వాటర్, ఇంకా సోపా ఇది? అదేంటి? అత్తర్. ఒక్క నిమిషం. చాలా బాగుంది. ఇవన్నీ ఆర్గానిక్ వేలో చేసినవే కదా? ఓకే. సిసి రవిశంకర్ గారు.
ఏ ప్యాకెట్ అయినా 40 రూపీస్. ఇవేంటి సీడ్స్, అదిగోండి ఇక్కడ రాశారు. ఇదేంటి ఏమో అండి, నాకు పేరు తెలియట్లేదు సరిగ్గా. గ్రీన్ వాటర్ మెలన్ అంట. చాలా 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 పెద్దది, చాలా స్టాల్స్ ఉన్నాయి. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినవి, కొంచెం కొత్తగా అనిపించినవి మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు ఇటు వెళ్ళిపోతాను, లెఫ్ట్ రైట్ కవర్ చేద్దాం. దేశీయ నాటు కూరగాయల విత్తనాలు, ఇంకా ఇక్కడంతా కూడా మిల్లెట్స్. ఈ రైట్ సైడ్ అంతా కూడా దీన్ని ఏమంటారు అబ్బా, నాకు గుర్తు రావట్లేదు. అదే అండి, ఇవే మీకు కనిపిస్తాయి కదా, ఇవే సోయాబీన్స్, పెసలు, రాజ్మా, ఇవన్నీ పేర్లు కూడా పెట్టారు నాలాంటి వాళ్ళ కోసం అనుకుంటా, తెలియకపోతే చూసుకోవడానికి. బాగుంది ఈ స్టాల్. ఇవి కర్రదుంపలు, ఎర్రదుంపలు, స్వీట్ పొటాటోలు, అల్లం డైరెక్ట్గా ఇంకా అదేంటి పొలం దగ్గర నుంచి అలా తీసేసి ఇక్కడ పెట్టేసినట్టున్నారే. చాలా న్యాచురల్గా మట్టి కూడా అలాగే ఉంచేశారు. అన్ని కూరగాయలు ఉన్నాయండి ఇక్కడ. అదేంటి కూరగాయలేనా? కూరగాయలు కదా, అదేంటో ఆ కాయలు. ఫుడ్ ఉంది, ఇంకా స్నాక్స్ ఉన్నాయి, ఇంకా మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ లేదంటే ఈ సరుకులు ఉంటాయి కదా, అదేదో అండి నాకు గుర్తురాట్లే, ఈ రవ్వలు అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా కూరగాయలు ఉన్నాయి, దానికి సంబంధించి సీడ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి అనమాట. ఆయిల్స్, సోప్స్, షాంపూలు, అది ఇది ఏ టు సెట్ ఉన్నాయి. ఈ ఆర్గానిక్ మేళాలో ఎవరైనా వస్తే తప్పకుండా ఏదో ఒకటి పర్చేస్ చేసుకోండి. మెయిన్ ఆర్గానిక్ మేళా అంటే మనం రైతులకి ఎంతో కొంత సాయం చేసినట్టు ఉంటుంది కదా. ఇంక స్లోగా అలా నడుస్తూనే ఉన్నాను. చాలా పెద్దది, చాలా స్టాల్స్ ఉన్నాయి. అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయో చూద్దాం, చెప్తాను. ఇప్పుడైతే 67th స్టాల్ దగ్గర ఉన్నా. హెర్బల్ నీమ్ తులసి సోపు, హెర్బల్ పపాయ సోపు. ఈ స్మెల్ మాత్రం భలే ఉన్నాయండి, అన్నీ న్యాచురల్వి కదా. గ్రాస్ అంట, వీట్ గ్రాస్ మొక్కలేవో అక్కడ చేస్తున్నారు కూడా చూడండి, జ్యూసు. ఆ గ్రాస్తో వాటితో చేసిన జ్యూస్. వి బేక్ హెల్తీ కేక్లా. ఇదేంటి సున్నుండలు, జంతికలు, అవి ఇవి భలే ఉన్నాయి చూడండి. లైట్ బాగుందే. మనం ఇంట్లో టేబుల్ మీద పెడితే మంచి లుక్ వస్తుంది. ఇది ఎంతో బుజ్జి ప్లాంట్, న్యాచురలా ఆర్టిఫిషియలా? అరకు తేనె ఫ్రెండ్స్. అరకు తేనె, నిమ్మ తేనె, పుట్ట తేనె. వామ్మో, తేనెలో ఇన్ని తేనెలు ఉంటాయా? కొండ తేనె, నాకు ఇప్పుడు తెలిసింది అన్ని తేనెలు ఉంటాయా. స్లర్ప్ ఫామ్, అదే మన అనుష్క శర్మ ఏంటి బ్రాండ్ అంబాసిడరా? కాదు, తను కూడా కొంత పెట్టిందనమాట ఇందులో ఇన్వెస్ట్మెంట్. సరే అదిగోండి, ఇక్కడంతా కూడా స్నాక్స్ అనమాట. దోశ మిక్స్, ప్యాన్ కేకులు కొనుక్కోవడానికి, అదే ప్యాన్ కేకులు వేసుకోవడానికి, ఇంకా నూడిల్స్, ఇవి బాగున్నాయి కదా. ఈ పఫ్ఫులు ఒక లైన్ కవర్ చేసాము, ఇది రెండో లైను. ఈ రెండో లైన్ కవర్ చేసా. ఇంక ఇప్పుడు ఇటువైపు నుంచి ఆ మూడో లైన్కి వెళ్తున్నాను. కూరగాయలు కూడా భలే పెట్టారు తెలుసా, నాకు భలే నచ్చింది. అసలు నాకు బాగా అనిపించింది. కూరగాయలు కూడా లైవ్గా అలా చూసి అలా పెట్టడం, ఇదంతా బాగుంది. అందరూ బిజీగా ఉన్నారు. కొన్ని స్టాల్స్ ఖాళీగా నుంచున్నారు, కానీ చాలా వరకు కూడా వచ్చి కొనుక్కుంటున్నారు. సో కస్టమర్లతో బాగానే బిజీగా ఉందండో. ఇది ఒకటి ఇచ్చారు అంకులు, పాంప్లెట్, మిల్లెట్ హౌస్ మాల్ట్ అంట. అదిగోండి, ఇంక ఇలా వెళ్ళిపోతే అయిపోయినట్టే. ఇంక ఇటువైపు చూద్దాం. ఓకేనా? ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడండి, ఆరోగ్యంగా జీవించండి. సో వీళ్ళ స్టాల్ ఇదే. ఇక్కడ టీ కూడా ఉన్నాయా? అదిగోండి, టీ, కాఫీ పొడి, ఆయిల్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ మేడం. ఆయిల్ అయితే ఆయిల్, పసుపు, మిర్చి పౌడర్, కాఫీ. ఇది గరం మసాలా అండి, గరం మసాలా, ధనియా, ఇంకా కెచప్ కూడా ఉన్నట్టుంది. టమాటా కెచప్. సూప్ ఉంటుంది యాక్చువల్గా. ఓహో, సూప్ కూడా ఉందా? హెర్బల్ మిక్స్ వెజ్ సూప్ అంటే ఏం కాదు, ఇది 29 వెజిటేబుల్స్ తాలూకా సూప్ మేడం. ఓన్లీ డ్రై పౌడర్ అన్నమాట. ఓకే. ఏ కెమికల్ కూడా మిక్సింగ్ ఉండదు. జస్ట్ మనం కావాలి అంటే ఫ్లేవర్ కి జస్ట్ మనం పెప్పర్ కలుపుకోవచ్చు. సాల్ట్ కూడా ఇన్బుల్ట్ మేడం. ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా ఇన్స్టెంట్ గా అయిపోతుంది కూడా కదా. జస్ట్ మేడం వాటర్ బాయిల్ అంటే ఉండకట్టకుండా తిప్పేస్తే సింగిల్ బౌల్ అవును సూప్. అదిగోండి, ఈ స్టాల్ దగ్గరకు వచ్చాం. ఇవన్నీ ఏంటి, మసాజ్వా? ఇవన్నీ మసాజ్. అదిగోండి అక్కడ రాశారు కదా, వెనక బ్యాక్ పెయిన్కి అలా ఏవేవో మిషన్లు. లక్ష ఫ్యాషన్స్ ప్యారడైజ్. ఉలెనేనా? ఉలెన్ భలే ఉంది. గౌన్ అండి, ఇది ఎంత బాగుందో, చిన్న పిల్ల గౌను. ఈ వింటర్లో భలే ఉంటాయి ఇవి.
ఈ కీ చైనే కదా, ఎంత? 50 రూపీసా? భలే ఉంది ఇది, లవ్ సింబల్తో కీ చైన్. రోల్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్, రోల్. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఇది నార్మల్గా పెట్టారా? ఓకే 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 అండి, థ్యాంక్ యూ. ఇది చూడండి, వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో కదా. కొంపతీసి ఇది కూడా అమ్మేస్తున్నారా ఏంటి? కాదులేండి, ఊరికి పెట్టారు డిస్ప్లే అలా. ఇక్కడంతా కూడా మహాబీరా సీడ్స్, ఇవన్నీ కూడా సోప్స్. అదిగోండి హెయిర్ సోప్, 250 రూపీస్ మాత్రమే. ఇలా నడుచుకుంటూ వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ స్టాల్ 121 దగ్గర ఈ శారీస్ అమ్ముతున్నారు. ఇవేంటి నైటీలా? ఇవి నైటీలు, ఆ పక్కన శారీస్ డిస్ప్లేలో కూడా భలే పెట్టారు ఈ శారీస్. ఇవంతా కూడా పికిల్సే, మళ్ళీ పచ్చళ్ళు, పొడులు, కారపొడులు. మరి ఇవేంటి? ఆయిల్స్, కరివేపాకు ఆయిల్ అవా? ఓకే ఓకే. వైకుంఠం టెంపుల్ ఒకటి కడుతున్నారు కదా, ఇస్కాన్ టెంపుల్. సో దానికి సంబంధించిన ఒక స్టాల్ కూడా పెట్టారు ఇక్కడ. అంటే భగవద్గీత, ఇంకా కొన్ని కృష్ణుడి బుక్స్ అయితే అమ్ముతున్నారు. కీ చైన్స్ కూడా ఉన్నాయి కృష్ణుడు, బాగున్నాయి. ఎంత? 40 రూపీసా? చాలా బాగుంది, క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు ఈ స్టాల్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కూడా బుక్స్, సో ఆయుర్వేదం బుక్స్, ఇంకా చిట్కాలు బుక్స్, ఇంకా వంటింటి తోట అంట. భలే ఉంది ఈ బుక్ కదా, మొక్కలు ఎలా పెంచాలి వాటి గురించి మొత్తం. చూసారా? గదిరాజు ప్యాలెస్లో లాస్ట్ ఇయర్ది. అవును, గుర్తుపట్టారా? అప్పుడు కూడా మీరు స్టాల్ పెట్టారా? తీసాను. యూట్యూబ్లోనే పెడతాను. హాయ్ చెప్తారా? హాయ్. ఇవి పెన్స్ అంకుల్ ఎంత? ఫోన్ టచ్కి 30 రూపాయలు. ఫోన్ టచ్. అవునవును, అర్థమైంది. ఓకే బాయ్. వైజాగ్లోనే ఉంటా. లాస్ట్ ఇయర్ గదిరాజు ప్యాలెస్లో పెట్టాం కదా మనం, సో అంకుల్ గుర్తుపట్టారు. ఇంకా ఇక్కడ కూడా స్టాల్స్ ఉన్నాయి, చూపిస్తాను ఆగండి. అదిగోండి, ఇది ఏంటి జుట్టుకి పెట్టుకుంటారు కదా, చూపిస్తాను. ఇలా 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 పెట్టుకోవచ్చు అనమాట. ఇది 50 రూపీసా? 50 రూపీస్. ఇదేంటి అంటే చేతికా? ఓకే, చాలా గట్టిగా తగులుతుంది. ఎంతది? ఎంత? 300. ఈ రింగ్స్ కూడా అమ్ముతున్నారా? ఒకవైపు విత్తనాలు, ఇంకా ఇవేమో రింగ్స్. బాగుంది. ఇవి శారీస్ ఫ్రెండ్స్. పట్టు చీరలా? కాదు, కాటన్ చీరలు. ఆ ఎల్లో కలర్ బాగుంది కదా. 1300 అంట ఆ శారీ. అదిగోండి 1300, 1250కి వస్తుందంట. అమ్మో, నాకు ఇలాంటివి చూసినప్పుడు భలే కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. చూడండి భలే ఉన్నాయి కదా బుద్ధుడి స్టాట్యూస్ ఇవి. అదిగోండి అంకుల్ పాంప్లెట్ వాళ్ళ ఇది ఇచ్చారు, విజిటింగ్ కార్డు. అక్కైపాలెంలో ఉంటుందంట గ్రో ద గార్డెన్ స్టోర్, అంటే నర్సరీ అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో వీళ్ళ దగ్గర మొక్కలు, పాట్స్, ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఉంటుంది అక్కైపాలెంలో. సో ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళండి, ఓకేనా? అదిగోండి అడ్రస్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నా. 1270 రూపీస్. ఆ మంకీ భలే ఉంది కదా. ఇవి కూడా బాగున్నాయి, హ్యాంగింగ్వి. అక్కడ తగిలించడానికి చూస్తున్నారు ప్లేస్. సో అది అగరబత్తి సెక్షన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ధూప దీపాలు. జస్ట్ క్లాత్ అంటే చాలా బాగుందండి. ఎంత బుక్? ఈచ్ బుక్ ప్రైస్ 300 ఉంది. 300? 3 books 450 వస్తాయి. అంటే ఈచ్ వన్ మీకు 150 పడుతుంది. ఓకే, 150 రూపాయలు వచ్చేస్తే భలే జరిగిపోయింది రాసిన వెంటనే. ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇవి బాగున్నాయి, భలే యూజ్ అవుతాయి కదా. మనము పెన్తో రాసేసుకోవచ్చు, మళ్ళీ చెరిపేసుకోవచ్చు. ఈ స్టాల్ ఏంటి భలే ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ పాదాలు
బేబీ పాదాలు, బేబీ కూడా ఉంది ఇక్కడ. ఇదేంటండి నాకు తెలియదు. స్టాల్ ఏటో ఆర్గానిక్ అని ఉంది. ఇవన్నీ ఏంటో అనుకున్నాను. సోప్స్ అంట, భలే ఉన్నాయి కదా. ఈ సోప్స్ ఆ షేప్ తేడానికి చాలా కష్టపడి ఉంటారు వీళ్ళు. సోలార్ ప్యానెల్స్, సోలార్ ఫ్రెండ్స్, సోలార్. ఇంకా ఇక్కడంతా కూడా బుక్స్. అదిగోండి ఇలా కవర్ చేసుకుంటూ వచ్చేసాము. ఇక్కడ లాస్ట్ స్టాల్ దగ్గరికి వచ్చాము. అక్కడ టీ అమ్ముతున్నారు కదా. ఇంకా ఈ స్టాల్ ఏమో 134 స్టాల్స్ మొత్తం. దేవుడా. సో చూసారు కదా, 134 స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా అయిపోయింది. ఇంక ఇక్కడతో ఇలా బయటకు వచ్చామనుకోండి, వెనకంతా కూడా ఇంకా గ్రౌండ్సే. ఆ తర్వాత ఏంటంటే, ఒక నిమిషం, విజిటింగ్ కార్డ్ కింద పడిపోయింది. అదిగోండి అక్కడ ఒక స్టేజ్ పెట్టారు కదా. ఆ స్టేజ్లో కూడా ఏదైనా ఈవెంట్స్ లాగా, లేదంటే ఒక మీటింగ్ ఏదో చేస్తున్నారు, చూద్దాము. అవునండి, కరెక్టే. ఈవెంట్స్, ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే అలాంటివి ఏమైనా చేస్తారనమాట. ఈ 4 days 4వ విశాఖ ఆర్గానిక్ మేళా. ఇప్పుడైతే ఏదో మీటింగ్ జరుగుతుంది. అదిగోండి ఫుడ్ డేనండి. ఇది ఫుడ్ డే. వీళ్ళ బ్రాంచెసా? MVP, సుజాత నగర్, ఉషోదయ, సాత్వ న్యాచురల్ వాళ్ళు. ఇదంతా ఫుడ్ సెక్షన్. ఆగండి చూద్దాం ఏమమ్ముతున్నారు ఏంటివి. వేడి దోశ వేస్తున్నారు. ఎండలో ఎవరు తింటున్నారో ఏంటో. ఇవి చూడండి, భలే ఉంది. జొన్న రెట్ట. ఇంకా అయిపోయింది. ఇంకా ఇదంతా కూడా స్వీట్స్, స్నాక్స్ అన్నీ ఆర్గానిక్ వేలో తయారు చేసినవి. సో ఇది ఫ్రెండ్స్, ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో విశాఖ ఆర్గానిక్ మేళా ఇలా జరుగుతుంది. ఇంకా అక్కడ జ్యూస్లు కూడా అమ్ముతున్నారు. ఇదైతే బాగుంది. జొన్న రొట్టె చేస్తున్న మిషన్ అది. ఇంకా దోశలు కూడా వేస్తున్నారు. అక్కడ టిఫిన్స్ కూడా ఉన్నాయి, మనం తినచ్చు. ఈ లోపలే అంతా మనకి ఇది జరిగింది. ఏంటిది, అదే స్టాల్స్ పెట్టారు కదా, అదే. ఇంకా ఇదేమో స్టేజ్. నైట్ టైం అయితే లైటింగ్ బాగుంటుంది. ఇంకా అదిగోండి అక్కడ గ్రీన్ కలర్వి 2 కనిపిస్తున్నాయి కదా. ఆ 2 ఏంటంటే వాష్రూమ్స్ అనమాట. సో వాష్రూమ్స్కి ప్రాబ్లం లేదు. ఇంకా మనకి లైటింగ్ ఉంది, కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి. ఈవినింగ్ పూట ఏదైనా యాక్టివిటీస్ చేస్తారు. ఇంకా ఈ లోపలేమో షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా బయటకు వచ్చి ఇక్కడ తినచ్చు. అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ మెనూ రాశారు. జొన్న రొట్ట కూర అయితే 50 రూపాయలు అలా మొత్తం ఉంది. పెసరట్టి 50, జొన్న పకోడీ 50, 100 ఏంటి, మిల్లెట్ మసాలా దోశలా. సో ఈవినింగ్ అయితే బాగుంటారు ఇక్కడ అంతా. ఇదంతా ఫుల్ నిండిపోద్ది. మొత్తానికి ఇలా జరుగుతుందనమాట 4వ ఆర్గానిక్ మేళా. నాకు తెలిసినంత వరకు ఒక 2-3 విశాఖ ఆర్గానిక్ మేళాలు అయితే మన లొకేషన్లో చూపించాను. 2021, 22, ఇది 23ది. సో మీకు ఇక్కడ థంబ్నెయిల్స్ పెడతాను, అలాగే ఐకార్డ్స్లో పెడతాను. ఇంకా ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. ఇంకా ఇది ఈరోజు మన లోకీస్ జర్నీలో ఈ వీడియో. చాలా బాగుంది. ఆర్గానిక్ మేళా మొత్తం చాలా స్పేషియస్గా ఉంటుంది కదా, చాలా పెద్దది కదా ఏయూ గ్రౌండ్స్. సో బాగా విశాలంగా పెట్టుకున్నారనమాట. స్టాల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అయిపోయింది ఈరోజు మన లోకీస్ జర్నీలో. ఇంకా ఈ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టాటా.